యమ్మా అయినా వాడి స్పెల్లింగ్ SHO PHAN. ఎల్లా SHO BAAN. మళ్ళీ అమ్మా ఎంత ట్రై చేసినా MOLA వస్తున్నాయంటే ఏమైందిరా డల్గా ఉన్నావు? ఏం లేదురా. హే చైతన్య, వాట్సాప్? హే ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదు. ఏమైంది చైతన్య? ఆల్ ఓకే? ఏం లేదని చెప్తున్నాను కదా. నా మీద ఎందుకు కోపడుతున్నావు ఇప్పుడు? నేనేం కోపాడలేదు. సరే, నువ్వేదో బ్యాడ్ మూడ్లో ఉన్నట్టున్నావు. సెట్ అయ్యాక మాట్లాడతానులే. రేయ్ ఏమైందిరా? నిన్న హాయ్ చెప్తేనే మురిసిపోయావు, ఇవాళ పక్కన కూర్చొని మాట్లాడుతుంటే విసుక్కుంటున్నావు. అరే కొన్ని మనకి ఎంత కావాలనుకున్నా దక్కవు. అది ముందే తెలుసుకుని సెట్ అయితే ఓకే, లేకపోతే దేవదాస్ అయ్యేంత వరకు వస్తుంది. అసలుకే నాకు మందు అలవాటు కూడా లేదు. హే చైతన్య, హాయ్. లంచ్ చేసావా? లేదు. ద కమ్ జాయిన్ us. దా, ఇదిగో నా బాక్స్ షేర్ చేసుకుందాం. అయ్యో వద్దు వద్దు. క్యాంటీన్లో ఏదైనా తెచ్చుకొని ఉండాల్సింది కదా. లైట్ బ్రో. చైతన్య తిను. మనం ఎక్కడున్నాం? చైతన్య నువ్వేమంటావు? అంటే మేము మాట్లాడుకునేదంతా వినట్లేదా? అంటే మీకు మీకేవో పర్సనల్స్ ఉంటాయి కదా. పర్సనల్సా? బై ద వే థ్యాంక్ యూ, అన్నదాత సుఖీభవ. ఆహా ఓహో మొత్తం చూసా, అంతా చూసా. ఏం చూసావురా? అదే లంచ్ షేరింగ్లు, మీటింగ్లు, టాక్స్. చాలా ఓవర్గా ఫీల్ అవుతున్నావు. తనకు నచ్చని కోర ఏదో ఉండుంటుంది, అందుకే నాకు ఇచ్చింది. పద నువ్వు వెళ్ళే. జైత్రి, చైతన్య, ఇప్పటి నుంచి మీరు కలిసి వర్క్ చేయాలి. ఓకే సార్. నో సార్. ఏ? జైత్రి నాకంటే శోభన్తో టీమప్ అయితే బెస్ట్ అని నా ఫీలింగ్ సార్. మీరే టీం చేసుకోండి, ఇంకా నేనెందుకు ఇక్కడ? నేనేం చేసినా ఆలోచించే చేస్తాను సార్, అర్థం చేసుకోండి. ఎంతగానో ఆలోచిస్తున్నావు మన కంపెనీ కోసం. అయినా నువ్వు జైత్రితోనే వర్క్ చేయాలి. యూ బోత్ కెన్ లీవ్ నౌ. చైతన్య, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేనేం చేయట్లేదే. ఇప్పుడే కదా నాతో కలిసి వర్క్ చేయాలని లేదని చెప్పావు. సి జైత్రి, నాకు తెలుసు నీకు నాతో వర్క్ చేయాలని లేదని. అందుకే నేనే చెప్పేశా. నాకెందుకు నీతో వర్క్ చేయాలని అనిపించదు? జైత్రి నాకు తెలుసు నువ్వు శోభన్తో క్లోజ్గా ఉంటున్నావని. నువ్వు తనతో వర్క్ చేస్తే కంఫర్టబుల్ ఫీల్ అవుతావని. అలా అని నేను చెప్పానా? లేదు, ఫ్లేమ్స్ చెప్పింది. రే చెప్పరా, నీకు జైత్రికి ఫ్లేమ్స్ చేస్తే ఏ వచ్చిందని, అదే శోభన్తో చేస్తే LAM వచ్చిందని చెప్పు. వాట్? సీరియసా? ఏంటి పిల్లలా మీరు? నన్ను ఇన్వాల్వ్ చేయకు. చైతన్య, వాట్ ఇస్ దిస్? అసలు ఫ్లేమ్స్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం జైత్రి. నువ్వేమో శోభన్తో క్లోజ్గా ఉంటావు. అసలు నాకు ఛాన్స్ ఉందా లేదా అని ఫ్లేమ్స్ చేశాను. ఏ వచ్చింది. ఏ అంటే? ఎఫెక్షనేట్. ఓ, సో శోభన్కి నాకు ఫ్లేమ్స్ చేస్తే ఎల్ వచ్చిందనమాట. ఎం కూడా వచ్చింది. ఎం అంటే? మ్యారేజ్. కాదు, మ్యాడ్. యు గాన్ మ్యాడ్. నీకు విషయం చెప్పాలా? నువ్వంటే నాకు ఇష్టం. యాక్చువల్లీ మన ఇద్దరిని ఒక టీంలో పెట్టమని నేనే బాస్ని అడిగింది. బికాస్ ఐ వాంటెడ్ టు గెట్ టు నో యూ. కానీ నువ్వేమో నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నేనేదో చేశాను అనుకుని ఫీల్ అయిపోయాను. కానీ ఈ రీజన్ తెలిసాక ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు టాక్ టు యూ. జైత్రి ఫ్లేమ్స్ అంట, ఫ్లేమ్స్.